టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అంటూ ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డు కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ల్యాబ్కు పంపించారా? ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదో చెప్పాలని అడిగింది. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు? మైసూర్ గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ప్రశ్నలు సంధించింది కోర్టు. మరొక వైపు పిటిషనర్ల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. నెయ్యి లోపలికొచ్చే ముందు దానికి ఒక టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయర్లు. దీనికి సంబంధించి సీఎం ఈవో చేసిన ప్రకటనలు వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించే విధంగా ఒక ప్రత్యేక మెకానిజం ఉందని అన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారు అన్నది తేలాల్సి ఉందని అన్నారు న్యాయవాది. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు కూడా సంధించింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డు కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్స్ ల్యాబ్కు పంపించారా? ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకోలేదో చెప్పాలని అడిగింది. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు? మైసూర్ గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అని ప్రశ్నించింది కోర్టు. ఇక మరొక వైపు పిటిషనర్ల తరపున లాయర్లు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. నెయ్యి లోపలికొచ్చే ముందు దానికి ఒక టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయర్లు. దీనికి సంబంధించి సీఎం ఈవో చేసినటువంటి ఆ ప్రకటనలు వేర్వేరుగా ఉన్నాయని కూడా కోర్టు దృష్టికి చూపించారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించే విధంగా ఒక ప్రత్యేక మెకానిజం ఉందన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారు అన్నది తేలాల్సి ఉందన్నారు న్యాయవాది. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 3 కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ వాయిదా పడినట్టుగా చెప్తున్నారు. ఈ రోజు వాదనలు ఎలా జరిగాయి? తిరుపతి దేవస్థానం తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి గతంలో జూలై లో 4 సార్లు 4 ట్యాంకర్లు వచ్చాయి. దానికి సంబంధించి 2 ట్యాంకర్లకు సంబంధించి 4 శాంపిల్స్ ను ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత వచ్చిన అంశం ఆధారంగానే లడ్డు అన్నది కల్తీ అయ్యింది, లడ్డూలో జంతు కళేబరాలు వచ్చాయనే దానికి సంబంధించే ప్రస్తుతం సిట్ ఏర్పాటైంది. సిట్ విచారణ కొనసాగిస్తుంది. సిట్ విచారణలో అనేకమైన వాస్తవాలు వెలుగు చూస్తాయనేటువంటి విషయానికి సంబంధించి చెప్పారు. అటు పిటిషనర్ల తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్య స్వామి తరపున, అలాగే వైవి సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపించారు. ఇది కొన్ని కోట్ల మంది సెంటిమెంట్లకు సంబంధించినటువంటి అంశం. రోజు లక్షలాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతూ ఉంటారు. శ్రీవారిని
దర్శించుకుంటారు. మరి ఈ విధంగా ఒక అసత్యమైనటువంటి ఆరోపణను, అసత్యమైన ప్రచారాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చేయడం ద్వారా పెద్ద ఎత్తున కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి వాదనలు వినిపించారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన ఓ రకంగా ఉంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రకటన మరోవైపు ఉంది. మరి లడ్డు కల్తీ అయిందనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్తున్నారు. అలాగే టీటీడీ ఈవో శ్యామలారావు మాత్రం కల్తీ నెయ్యినన్నది వాడలేదు అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఇద్దరి ప్రకటనలలో తేడా ఉంది, ఇద్దరి ప్రకటనలలో వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఒకటి, అసలు రిజెక్ట్ చేసిన ట్యాంకర్ల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని శాంపుల్స్ కు పంపించడం అన్నది ఏ రకంగా చట్టబద్ధమైంది అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. మరోవైపు అసలు దీనికి సంబంధించి రెండో ఒపీనియన్ తీసుకోవాలి. మొదట ఒక శాంపుల్ ను పరిశీలించిన తర్వాత సాధారణ విషయాల్లోనే రెండో ఒపీనియన్ తీసుకుంటారు. కానీ మరి ఇంత పెద్ద అంశానికి సంబంధించి లడ్డు అన్నది కోట్ల మందికి సంబంధించిన భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇందులో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి అంశం. మరి ఈ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయకుండానే, అసలు రెండో ఒపీనియన్ తీసుకోకుండానే మీడియాకు వచ్చి ముఖ్యమంత్రి ఏ విధంగా ఇందులో జంతు కళేబరాలు కలిశాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కోర్టు ప్రశ్నించినటువంటి అంశం. మరి ఈ కల్తీకి సంబంధించి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ కాబడ్డాయి. రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్స్ నుంచి వచ్చినటువంటి శాంపుల్స్ ఆధారంగా కల్తీ అయిందని చెప్తున్నారు. మరి రిజెక్ట్ అయిన ట్యాంకర్స్ ద్వారా వచ్చినటువంటి శాంపుల్స్ ను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారనేటువంటి విషయానికి సంబంధించి చెప్పింది. మరి మళ్ళీ దీనికి సంబంధించి సొలిసిటర్ జనరల్ ను తమకు అసిస్ట్ చేయాలని కోరింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఆల్రెడీ ఈ నెల 26న సిట్ లడ్డు వివాదానికి సంబంధించి ఏర్పాటైంది. కాబట్టి ఆ దర్యాప్తు సంస్థ సిట్ అనేది ఉండాలా, లేదంటే ప్రత్యేకంగా ఇండిపెండెంట్ సంస్థ చేత దర్యాప్తు జరిపించాలా అనే దానికి సంబంధించి సొలిసిటర్ జనరల్ దీనికి సంబంధించి తమ కోర్టుకు అసిస్ట్ చేయాలని చెప్పింది. మరి ఆయన విచారణ 3వ తారీఖు వాయిదా పడింది. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు దీనికి సంబంధించి మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరిగేటువంటి సందర్భంలో మరి ఇంత వివాదాస్పదమైనటువంటి లడ్డు అంశానికి సంబంధించి సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారు? ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిట్నే ఓకే చేస్తారా, లేదంటే సిట్ దర్యాప్తు సక్రమంగా జరగదు కాబట్టి మరో ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని చెప్తారా? మరి ఆయన చెప్పేటువంటి విషయమే చాలా కీలకంగా మారబోతోంది. కాబట్టి సొలిసిటర్ జనరల్ కోర్టుకు ఏ అంశాన్ని ఆయన అసిస్ట్ చేస్తారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. 3వ తారీఖు విచారణ వాయిదా పడింది. కాబట్టి లడ్డు వివాదానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. మరి రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ల ద్వారా వచ్చిన శాంపుల్స్ ను ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారనేటువంటి విషయం, అసలు విచారణ జరపకుండా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా ఇది కల్తీ అయ్యింది అని చెప్తారనేటువంటిది ఒక విషయం. మరోవైపు టీటీడీ ఈవో అసలు లడ్డు కల్తీ జరగలేదు అనేటువంటి విషయానికి చెప్పినటువంటి సందర్భం. మరి ముఖ్యమంత్రికి ఈవో ప్రకటనలకు మధ్య విరుద్ధమైనటువంటి అంశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ అంశాలను మరోసారి విచారణ సుప్రీంకోర్టు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరి 3వ తేదీన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటి అంశమే చాలా కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు అన్నది కొనసాగిస్తుంది, చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మరి సిట్ దర్యాప్తునే కొనసాగించాలా, లేదంటే ప్రత్యేక ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు 3వ తేదీన సొలిసిటర్ జనరల్ చెప్పిన తర్వాత ఇచ్చేటువంటి నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నటువంటి అంశం. రైట్ శర్మ.